కళ్ళు రెడ్ అయిపోయినాయి. టైం వచ్చేసి 2:39 అవుతుంది. ఈజ్ ఇట్ వర్త్ ఇట్? సో ఈజ్ ఇట్ వర్త్ ఇట్? సో మేబీ దిస్ మైట్ బీ మై లాస్ట్ వీడియో. టైం 8:30 అవుతుంది. సో నైట్ 3 o'clockకి పడుకున్నాం అండ్ ఇప్పుడు అరౌండ్ 5 hours ఆఫ్ స్లీప్ ఉంది అంతే. మొన్న 3 o'clockకి పడుకుంటే నిన్న లేచింది ఏ టైంకి 6 o'clockకి లేచినా, అంటే జస్ట్ 3 hours ఆఫ్ స్లీప్ ఉంది అంతే. ఏమో అర్థం కావట్లేదు. ఈ వర్క్ వల్ల మన కాంటెంట్ వల్ల డిలే అవుతుంది, నా స్లీప్ కాంప్రమైజ్ అవుతుంది అక్కడ. ఈజ్ ఇట్ వర్త్ ఇట్? ఐ డోంట్ నో. లేవంగానే ల్యాప్టాప్ ఆన్ చేస్తా. యాక్చువల్లీ మన లాగిన్ టైం వచ్చేసి 8కి, కానీ ఇప్పుడు 8:40 అవుతుంది. ఎందుకంటే నేను ఎక్స్ట్రా టైం తీసుకుంటా. లాగిన్ దాన్ని పెట్టేసి కొద్దిసేపు పడుకుంటాను అనమాట, జస్ట్ 20 minutes అట్లా. అదే 10కి లేచి ఫ్రెష్ అవ్వాలా, ఆ లోపు కొంచెం వర్క్ చేసి కొంచెం వర్క్ చేసి 10కి వెళ్ళి 10:30కి మళ్ళీ లేచి వర్క్ నుంచి ఫ్రెష్ చేసుకునేది అన్నది మళ్ళీ కూర్చోవాలా. రిపీట్. వీ నో దాట్ మన వర్క్ ఎట్లుంటుంది. ఏదో నార్మల్ గ్రౌండ్ ఇది. సో ఈ గ్రౌండ్కి ఎందుకు వచ్చిన ప్రజెంట్ అంటే, నేను జస్ట్ ఇగో జిమ్ షూస్ అట్లనే జిమ్లోకి వెళ్ళి డైరెక్ట్ వచ్చిన. జిమ్ నుంచి పక్కకే ఇది, నార్మల్గా వాకింగ్ చేస్తాం మనం. ఈ బెంచెస్ ఇక్కడ పిల్లలు ఈవినింగ్ కాగానే మొత్తం గ్రౌండ్లో వాకింగ్ చేయడాలు, స్పోర్ట్స్ యాక్టివిటీస్ అవన్నీ చేస్తారు. ఇవన్నీ హాస్టల్స్ అండ్ కమింగ్ స్కూల్, ఇదంతా గవర్నమెంట్ ప్రాపర్టీ. సో ఇది పబ్లిక్ గ్రౌండ్ అన్నమాట. నైట్ పూట్ల ఎవరన్నా వచ్చి వాకింగ్ చేసుకోవచ్చు ఫర్ పబ్లిక్ పర్పస్. అట్లనే పిల్లలు కూడా చేసుకుంటూ ఉంటారు అన్నమాట. పాయింట్ ఏంటంటే, నేను ఇప్పుడు ఈ బెంచెస్ ఇక్కడ ఎందుకు చూపిస్తున్నా మీకు, ఎందుకంటే మన ఫస్ట్ వీడియో విత్ ఫేస్ కంటెంట్ ఇక్కడనే స్టార్ట్ చేసినాము. కాబట్టి June 17 ఒక డిసిషన్ తీసుకున్నాం మనము లైఫ్లో ఏదైనా చేయాలని చెప్పేసి. ఇదే ఆ బెంచ్. ఇవి 2-3 ఉంటాయి ఆడ పెట్టేసి నువ్వు వచ్చి కూర్చోవచ్చు, వాకింగ్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సో నాకెందుకు ఇప్పుడు గుర్తొచ్చిందంటే, సో స్టార్ట్ చేసినాం బాగానే ఉంది, 100 days ఛాలెంజ్ తీసుకున్నాము, నడుస్తుంది. అది కూడా చాలా బర్న్అవుట్ అయిపోతుంది నాకు. డైలీ నాకు 5 hours ఆఫ్ స్లీపే ఉంటుంది. డైలీ 5 hours ఆఫ్ స్లీప్ అంటే నువ్వు డే మొత్తం వర్క్ చేయాలా, జిమ్కి పోవాలా, అండ్ మళ్ళీ నైట్ వర్క్ చేయాలా. సో వీటన్నిటికీ ఎనర్జీ ఉండాలంటే నీకు ప్రాపర్ స్లీప్ ఉండాలి. దట్ ఈస్ ల్యాకింగ్ అన్నమాట. సో ఈజ్ ఇట్ వర్త్ ఇట్? సో వీడియో పెట్టక 1 week అవుతుంది. సో యాజ్ యూ నో గైస్, మనం షార్ట్స్ పైన ఎక్కువ వర్క్ చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం లాంగ్ ఫామ్ కూడా వస్తూనే ఉంటాయి అప్పుడప్పుడు. అది మనం ముందుగానే డిస్కషన్ చేసుకున్నాం. కాకపోతే ఇది కొంచెం ప్రెషర్ అనిపిస్తుంది. సో ఇది మనకి అవసరమా అనే ఫీల్ వస్తుంది. సో మేబీ దిస్ మైట్ బీ మై లాస్ట్ వీడియో. సో యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ అందరికీ వర్కౌట్ కాదు. సో మనకు కూడా ఇది వర్కౌట్ కాదు. సో సీ యూ ఇన్ అనదర్ టైం మేబీ. వర్క్ అండ్ ఈ సోషల్ మీడియా ఇవన్నీ మేనేజ్ చేయాలంటే అవ్వట్లేదు బేసికలీ అని అంటాను అని అనుకున్నారా? నెవర్. కన్సిస్టెన్సీకి మనకి రిజల్ట్స్ ఉంటాయని తెలుసు. సో అది ఎక్కడ దాకా వచ్చింది? ఇప్పుడు యూట్యూబ్లో ప్రజెంట్ అయితే 45 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కాకపోతే ఇన్స్టాగ్రామ్, ఐ విల్ షో యూ. దిస్ ఈజ్ అవర్ ఇన్స్టాగ్రామ్. ఓకే, 993 followers ఉన్నారు. ఓకే, వీఆర్ అబౌట్ టు హిట్ 1000 followers. మీరు ఇంకా ఫాలో చేసుకోకుంటే డూ ఫాలో.
1000 అయినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. మేబీ ఇది ఈరోజు సాటర్డే, రేపు సండే వరకు అవ్వాలి. ఈరోజు డేట్ రేపు 9th ఆగస్ట్. మనం 1K హిట్ చేయబోతున్నాం. యా లాంగ్ ఫామ్ కూడా వస్తాయి. వీక్లీ 2 ప్లాన్ చేద్దాం. వీక్లీ ఒకటి అవుతుంది ప్రజెంట్ అయితే. ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్టాప్. ఐ నో ఐఎమ్ మోర్ క్యాపబుల్ బ్రో. మీరు కూడా అలానే థింక్ చేయండి. మీరు ఇప్పుడు ఏ సిచ్యువేషన్లో ఉన్నారైతే యూ డోంట్ డిజర్వ్ దాట్, యూ డిజర్వ్ మోర్. ఓకే, మోటివేషన్ లాగా ఉండొచ్చు, కాకపోతే జస్ట్ అడ్జస్ట్ అవ్వండి. బికాజ్ అంతే. అండ్ మోటివేషన్ ఈజ్ టెంపరీ, డిసిప్లిన్ ఈజ్ పర్మనెంట్. ఇలాంటి కొటేషన్లు మస్తు నమ్మరు అంటారా? ఓకే, దట్స్ ఫైన్, నేను కూడా విన్నా. సో అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇవన్నీ మనకి ఎందుకు చేయాలా, సబ్స్క్రైబర్లు చూస్తే 41 ఉన్నారు. సో ఇది మనం ఒకళ్ళ కోసం ఏం స్టార్ట్ చేయలేదు, కానీ నా మైండ్ ఎట్లా ఫ్లిప్ అవుతుందో నాకే తెలియట్లేదు. అప్పుడే అట్లా అంటున్నావు, అప్పుడే ఇట్లా అంటున్నావు. సో అప్పుడే ఏమనిపిస్తుంది అంటే ఎందుకు స్టార్ట్ చేసినామని అనిపిస్తుంది. అప్పుడే ఏమనిపిస్తుంది అంటే కోర్స్ స్టార్ట్ చేయాలి, ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తామని అనిపిస్తుంది. సో వాట్ ఐ హ్యావ్ టు డూ? మీ సజెషన్స్, మీ కామెంట్స్ బూస్ట్ ఇస్తాయి అప్పుడప్పుడు. సో మీకోసం అన్నా చేస్తా. ఉన్న తక్కువ సబ్స్క్రైబర్స్ అయినా కూడా ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఆర్గానిక్ గ్రోత్ ఇట్లానే ఉంటుంది, కొంచెం గ్రోత్ చాలా స్లోగా అవుతుంది. సో దాట్స్ ఓకే. హానెస్ట్లీ నా లైఫ్లో సక్సెస్ వస్తుందా రాదా నాకు తెలియదు. సక్సెస్ వచ్చినప్పుడు ఎలా ఫీల్ అవుతానో కూడా నాకు తెలియదు. కానీ దానికోసం నేను ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసు. సక్సెస్ ఈజీగా దొరకదు, అది మనల్ని టెస్ట్ చేస్తుంది. మన పేషెన్స్ని, మన పెయిన్ని, మన బిలీఫ్ని. వన్స్ ఎ పర్సన్ ఎక్స్పీరియన్సెస్ ద సక్సెస్, దే నెవర్ వాంట్ టు గో బ్యాక్ టు దేర్ ఓల్డ్ లైఫ్. ఎవ్రీవన్ వాజ్ ఎ స్లేవ్ టు సంథింగ్. Eren Yeager says something. I'm a slave to freedom. Am I slave to success or I'm slave to freedom? నువ్వు అచీవ్ చేస్తావా లేదా మధ్యలోనే గివప్ చేస్తావా? హానెస్ట్లీ నాకు కూడా తెలియదు. బట్ వన్ థింగ్ మాత్రం నాకు క్లియర్గా తెలుసు, ఐ విల్ నెవర్ స్టాప్ ట్రయింగ్. ఫెయిల్యూర్ నా ఎనిమి కాదు, అది నా బెస్ట్ ఫ్రెండ్. నాకు అలోన్గా ఉన్నప్పుడు, ఎందరో నన్ను డౌట్ చేస్తున్నప్పుడు ఫెయిల్యూర్ నా పక్కన ఉంది. అది నన్ను పడగొట్టింది, కానీ ప్రతిసారి మళ్ళీ లేచి నిలబెట్టడం నేర్పించింది. మేబీ సక్సెస్కి టైం పడుతుంది, మేబీ నా జర్నీ ఇంకా చాలా లాంగ్ ఉండొచ్చు. But as long as I keep moving forward, I know one day I'm going to make it. నేను గెలిచే వరకు I'll never stop moving forward. Or maybe it's just another hell. Fact is, you can only find out by moving forward. గుడ్ మార్నింగ్. 11 దాటిపోయింది. ఈరోజు సండే. We reached our milestone, 1K followers. ఇట్స్ ఎట్లా చెప్పాలి. సో నిన్న నైట్ వీడియోతోటి కలిపి 24 పోస్ట్లు అయినాయి. అందులో వీటి వల్లనే మనం రీచ్ అయినామా అంటే నో, దేర్ ఈజ్ సో మచ్ వర్క్ బిహైండ్ ఇట్. అంటే ఈ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కాదు, అది అక్యుములేట్ అయింది బిఫోర్ నవంబర్ నుంచి. హార్డ్ వర్క్ అంతా అది రిఫ్లెక్ట్ అవుతుంది అన్నమాట. కాంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటారు కదా. సో దట్ ఈస్ మై కాంపౌండింగ్ ఇంట్రెస్ట్. ఆ ఛానల్ వర్కౌట్ అవ్వలేదు, అది వేస్ట్ అయిపోయింది టైం అనుకోవడం కాదు. సో ఐ లెర్న్ సో మచ్ ఫ్రమ్ దట్ ఛానల్. స్క్రిప్ట్ రైటింగ్, ఎడిటింగ్ అండ్ యూజింగ్ టూల్, వీడియో ఎడిటింగ్ టూల్. దీస్ ఆర్ కాంపౌండింగ్ ఇంట్రెస్ట్స్ అన్నమాట. ఇవి ఇప్పుడు పే చేస్తున్నాయి మనకి. సో 1K అయిపోయిందని పొంగిపోవడము అదేం కాదు, మనకి చాలా గోల్ ఉంది ముంగటికి పోయేది. సో వీఆర్ ఎట్ -84th వీడియో. మనం 100 దాకా రీచ్ అవ్వాలా. అంటే -100 నుంచి -100 నుంచి 0 దాకా, అంటే 100 వీడియోస్ చేయాలి, నో మ్యాటర్ వాట్.
రిజల్ట్స్ ఎట్లున్నాయి ఏంది అనేది పక్కన పెట్టేస్తే కమిట్మెంట్ అది. సో వీ స్టిక్ టు అవర్ కమిట్మెంట్ నో మ్యాటర్ వాట్. 100 వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలి. సో నా ఇన్స్టాగ్రామ్ బయోలో ఒక కొటేషన్ ఉంటుంది, ఎ మ్యాన్ హూ ఫెయిల్డ్ హ్యాస్ అ బెస్ట్ స్టోరీస్ టు టెల్ అని చెప్పేసి. సో ఐ ఫెయిల్డ్ ఇన్ మెనీ థింగ్స్. ఓకే, నా గ్రాఫ్ చూసుకుంటే ప్రతి దాంట్లో ఫెయిల్యూర్ అనిపిస్తుంది. ఫెయిల్యూర్ డజంట్ మీన్ ఐ క్విట్. సో ఐ డెంట్ స్టాప్ అనమాట. సో వెళ్ళడం, ఫెయిల్ అవ్వడం, ఆ ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవడం, ఆ ఎక్స్పీరియన్స్ని వేరే దాంట్లో అప్లై చేయడం, స్టార్ట్ ఫాస్ట్ ఫెయిల్ ఫాస్ట్ అనే థియరీ అప్లికేబుల్ అయిపోతుంది నా దాంట్లో. సో ఫోటోగ్రఫీ ఫెయిల్, ఓకే, మ్యూజిక్ అనుకున్నాం అది ఫెయిల్. ఇవన్నీ ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు అయినాయి. అండ్ ఆఫ్టర్ దాట్ ట్రేడింగ్ అనుకున్నాం, ట్రేడింగ్ ఫెయిల్. ఓకే, స్టడీస్ ఫెయిల్. So that's why a character named Eren in AOT, Attack on Titan, got me so inspired. అందులో ఆ క్యారెక్టర్ మోటివ్ ఏంటంటే హీ డోంట్ స్టాప్ వాట్ ఎవర్ హీస్ డూయింగ్. ఓకే, దెర్ ఆర్ టైమ్స్ పీపుల్ నిన్ను సపోర్ట్ చేస్తారు, దెర్ ఆర్ టైమ్స్ అదే పీపుల్ నీకు అగేన్స్ట్ అవుతారు, బట్ హీ డోంట్ స్టాప్ వాట్ హీ వాంట్ టు డూ. ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాడు ఎన్ని ఆబ్స్టికల్స్ వచ్చినా కూడా. So I'm connected to that story and that character. So I can resemble myself in that character. So I love that anime. ఎవరైనా చూడకుంటే most recommended Attack on Titan. చూడండి, you don't know what you are missing. So I'll see you in next one.